హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొడుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లో వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచినట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అప్పటి వరకు కొంత క్లౌడీగా ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి చినుకులు ఏమైనా పడతాయేమో అనుకున్నారు. దట్టు ఈ మధ్యకాలంలో తీవ్రమైనటువంటి ఎండలు, వేడి గాలులతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతుండడాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం చల్లబరిచింది ఈ ప్రాంతాన్ని. కాకపోతే సడన్ రెయిన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ళకి చేరినప్పటికీ చాలామంది కొన్ని ప్రాంతాలు మేజర్గా హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతాలు టిల్ 10-10:30 వరకు కూడా ట్రాఫిక్ ఉంటుంది. లైక్ హైటెక్ సిటీ, లేదంటే సికింద్రాబాద్ రోడ్, ఇలాంటి ప్రాంతాల్లో. సో ఈ ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. పాదచారులు లేదంటే ద్విచక్ర వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు సడన్ రెయిన్ వల్ల, ప్రాపర్గా ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇమ్మీడియట్గా కొన్ని నిమిషాల్లోనే భారీగా వరద నీరు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. మేజర్గా వెస్ట్ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా వర్షం పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే నానక్రామ్గూడ, కొండాపూర్, అలాగే ఇటు కొంత కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి ఈ ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడుతుంది. అలాగే కొంపల్లి, మేడ్చల్ వైపు ఒక మోస్తరు వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాలు మధ్య హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అరౌండ్ ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తం మీద గచ్చిబౌలి, కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, ఖమ్మం ఈ ప్రాంతాల్లో, తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీ ప్రాంతాల్లో మెరుపులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే బహిరంగ ప్రదేశాల్లోకి రాకపోవడం మంచిది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి 2-3 రోజుల్లో కూడా ఈ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అండ్ ప్రజెంట్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడుతోంది? సడన్ రెయిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజెంట్? థ్యాంక్ యూ నందు. ఏదైతే గత నెల జూన్ 9వ తారీఖు పడ్డ వర్షం తర్వాత హైదరాబాద్ లో ఈ రోజు ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో కురుస్తుందో, ఇటు హైటెక్ సిటీ కానీ, లేకపోతే గచ్చిబౌలి, మియాపూర్, షేర్లింగంపల్లి, కొద్దిపాటిగా కూకట్పల్లి, ఇప్పుడిప్పుడే ఇటు ఏదైతే కొంపల్లి కానీ, మేడ్చల్ ఏరియాలో కూడా కొద్దిపాటి వర్షం అయితే పడుతుంది. సో గత కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. సో హైదరాబాద్ లో దాదాపు గత నెల 9వ తారీఖు తర్వాత ఇదొక పెద్ద వర్షం అని చెప్పుకోవచ్చు. బట్ 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షం మాత్రం పడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ హైదరాబాద్ తో పాటు ఇటు ఈస్ట్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణతో పాటు ఇటు నార్త్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల దాదాపు జూలై 3rd వీక్ వరకు వచ్చేసాం. దాదాపు జూలై 3rd వీక్ లో ఉన్నాం. సో ఎల్నినో ఎఫెక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఆశించినంత వర్షాలు అయితే లేవు ఈసారి. మాన్సూన్ దాదాపు 4 నెలల మాన్సూన్ లో దాదాపు 2 నెలలు దగ్గరగా అయిపోయే వరకు వస్తుంది. బట్ మాన్సూన్ అయితే ఆశించినట్టుగా లేదు. రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విత్తనాలు వేసి రైతులు కూడా అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ హైదరాబాద్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్, హైదరాబాద్ అయితే మొన్నటి వరకు కూడా చాలా వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. చాలా వరకు 32 డిగ్రీస్ నుంచి ఎగ్జామ్ 38 డిగ్రీస్ వరకు కూడా, 38-39 వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. సో నిన్నటి నుంచి కొంచెం వెదర్ కూల్ అయింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే ఇదంతా కొంచెం క్లౌడీనెస్ గా ఉండడం, కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గడం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్ కూడా ఈ ఒక్కరోజు హైదరాబాద్ లో ఎప్పుడైతే వర్షం పడుతుందో కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు మాత్రమే పడుతుంది. సో ఇది కూడా సాధారణ వర్షపాతమే అని చెప్పేసి కూడా, తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అనే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బట్ హైదరాబాద్ లో ఒక 3-4 సెంటీమీటర్లు వర్షం పడ్డా, ఎందుకంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండదు. సో
సో రోడ్ల నుంచి వాటర్ ఎట్టుపోవాలో తెలియక రోడ్ల మీద వరద కానీ లేకపోతే చాలా వరకు ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. సో ఆఫీస్ నుంచి వీకెండ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళే టైంలో వర్షం పడడంతో ఒక్కసారిగా ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంటికి వెళ్ళే క్రమంలోనే వర్షం కూడా కొంచెం వాహనదారులు అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తుంటే ఈ వర్షం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదైతే మొన్న మన 4 రోజుల క్రితం ఉష్ణోగ్రతలు పెరిగాయో మళ్ళీ ఆ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. సో జిల్లాలో కూడా ఆశించినంతగా అయితే వర్షం లేదు. సో రైతులు కూడా చాలా వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో వర్షం కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా చాలా వరకు సూచిస్తుంది. అటు వాతావరణ శాఖ కూడా గత 3 నెలల నుంచి కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదైతే వాటర్ తక్కువగా ఉండే పంటలు వేయాలని చెప్పేసి వాతావరణ శాఖ గత కొద్ది రోజులుగా సూచిస్తుంది. సో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు కూడా రైతులకు సూచించాలని చెప్పేసి కూడా అధికారులకైతే తెలపడం జరిగింది. సో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు రైతులను అప్డేట్ చేస్తున్నారు. సో ఈసారి వరి వెయ్యొద్దు అంటూ కూడా, ఎందుకంటే వరికి సంబంధించి చాలా వరకు వాటర్ యూసేజ్ ఉంటుంది. సో వాటర్ వర్షం మీద ఆధారపడి ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే చాలా వరకు ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి. సో కాలువల పక్కన చెప్పండి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అగైన్. ఖచ్చితంగా సురేష్ చెప్తున్నట్లుగా ఈసారి ఎల్నినో కండిషన్ ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో సడన్ క్లైమేట్ చేంజెస్ అండ్ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మనం చూస్తున్నాం. వస్తే విపరీతమైన ఎండలు వస్తాయి, లేదంటే విపరీతమైన వరదలు వస్తాయి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. సో మనకి ఈసారి చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు రావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు వాతావరణంలో సడన్ చేంజెస్ వల్ల ఎల్నినో ఎఫెక్ట్ మన మీద పెద్దగా ఉండకపోవచ్చు, వర్షాలు సమృద్ధిగా పడవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా చాలా అన్ప్రిడిక్టబుల్ కండిషన్ ఈసారి ఉండబోతుందని చెప్తున్నారు. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండండి. ఈసారి ఖచ్చితంగా ప్రతి సీజన్లో లాగా వర్షాలు పడబోతున్నాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, పడవని చెప్పలేం. అలాగని ఖచ్చితంగా ఎప్పట్లాగానే వర్షాలు పడతాయి అని కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇంత రైనీ సీజన్లో గత 10 రోజులుగా విపరీతమైన ఎండలు వడగాల్పులు మనం చూస్తున్నాం. అప్పటి వరకు తీవ్రంగా వర్షాలు పడి, సో ఈలోపు మళ్ళీ భారీ వర్షాలు పడుతున్నాయి. సో వెరీ అన్ప్రిడిక్టబుల్ కండిషన్స్ ఈసారి ఉంటాయి. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వరి లాంటి పంటలు వేయకపోవడం చాలా మంచిది అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే వరి లాంటి పంటలకి కంటిన్యూస్గా వాటర్ ఉండాలి, వాటర్ సప్లై చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. కానీ ఈసారి ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. ఒకవేళ పడితే భారీగా వర్షం పడవచ్చు, లేదా వస్తే తీవ్రమైన ఎండలు కూడా రావచ్చు అని చెప్తున్నారు. వర్షాలు పూర్తిగా ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే యూరోపియన్ కంట్రీస్లో లాగా మనకి అంత ఎక్స్ట్రీమ్ చేంజెస్ లేకపోయినప్పటికీ చాలా అన్ప్రెడిక్టబుల్ కండిషన్ అయితే ఉంటుందంటున్నారు. కాబట్టి ఈసారి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా రైతులు. సో మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే? ఓ పక్క ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తుంది, సడన్ రెయిన్స్, సడన్గా ఎండలు కనిపిస్తున్నాయి, ఈదురుగాలు కనిపిస్తున్నాయి, వేడి గాలులు, ఇలా చాలా అన్ప్రెడిక్టబుల్గా చాలా ర్యాపిడ్గా వెదర్ కండిషన్స్ చేంజ్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ హైదరాబాద్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిచింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కొంత జలమయమైనట్లుగా తెలుస్తుంది. సో మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈసారి ఈ ఎల్నినో పరిస్థితులకు సంబంధించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.